ఆదులు లేవు, సౌలభ్యం లేదు. అధికారులు ఎవరైనా గ్రామీణ బ్యాంకుకి ఆఫీసర్లు పోవాలంటే వర్షం వస్తే వంక మారుతుంది, కుతుకులు మట్టి వంక మారితే దాన్ని దాటే చేతక తక్కువ కనబడినాం అనమాట 16 గ్రామాల ప్రజలు. ఒక గ్రామం ఆయన అడిగితే నువ్వు మండలమే ఇస్తావే, మళ్ళీ మా 16 గ్రామాల ప్రజలు అడుగుతాము మమ్మల్ని ఎందుకు దీంట్లో చేర్చినట్టున్నావు, ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? మేము అట్లా ఆదోని జిల్లా కావాలని దాదాపు 7-8 సంవత్సరాల నుంచి అడిగితే కూడా ఇంతవరకు కూడా మీరు చెవులెక్కేసుకోలేదు. ఒక పెట్టుబడిదారీ వ్యవస్థని నడిపే ఆయన ఈ రోజు మండలం కావాలంటే కోచిస్తావా నువ్వు? ఇక్కడ ఎట్లా, ఎంత సబబది, ఎట్లయితే ఆ విధంగా ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత దుర్మార్గ రాజకీయ అవగాహన లేక అధికారులకు ఇక్కడ గ్రామాలు ఎట్లున్నావనే కూడా అవగాహన లేకుండా అడ్డగోలుగా విచ్చలవిడిగా విభజించి పెద్దారవాణం గ్రామం మండలం అని చెప్పి దాంట్లో 16 గ్రామాలను తీసుకుపోయి అక్కడ కలిపి కర్ణాటక సరిహద్దు బాడులోనా, ఎందుకంటే అక్కడ కర్ణాటక సరిహద్దు కదా, అక్కడ ఏమైనా అభివృద్ధి చెందుతుందా? అభివృద్ధి చెందకపోతే పక్కనే కర్ణాటక, మనం ఏమైనా పక్కన ఇళ్ళు కట్టుకునేకపోతే కర్ణాటక, ఏది ఏమైనా ఒక సైడే పోవాలి. అది పెద్దారవాణం పెరగాలంటే ఇళ్ళ వైపు పోవాలా, లేదా ఇక్కడ గజ్జల వైపు చిరుగుపోయి యువతల వైపు రోడ్డు పట్టుకొని పోవాలా చిరుగు వాళ్ళకి. ఆ విధంగా అభివృద్ధి లేని గ్రామాన్ని ఎంచుకొని ఒక పెట్టుబడిదారులు పెత్తందారులు ఉన్న గ్రామముని మాము అభివృద్ధి చెందాలని, మామే అభివృద్ధి చెందాలని, ఆ విధంగా దానికి ఎటువంటి అర్హత కూడా లేదు పెద్దరవణంకి. మళ్ళీ దాన్ని మండలం చేసి 16 గ్రామాలని అక్కడ కలిపి 16 గ్రామాల ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆదోని మాకు దగ్గరలో ఉంది, 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాకు అనునిత్యము విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఉపాధి అయితేనేమి, అట్లే అన్ని రకాల మార్కెటింగ్ అయితేనేమి, రైతాంగ సమస్యలు అయితేనేమి, అన్ని రకాల పనులు ఇక్కడ జరుగుతుంటే మేము అక్కడ పోయి ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళని తీసుకుపోయి అడవిలో ఇడిచినట్లయితుంది. మాకు పెద్దరవాణం పోతే అడవికి ఎవరన్నా పోతారా? ఎప్పుడు పొద్దు ఉలుగుతున్నా ఇల్లు చేరాలని చూస్తారు కానీ అడవికి పోవాలని ఎవరైనా చూస్తాడా? మరి ఆ విధంగా మమ్మల్ని 16 గ్రామాల ప్రజలను అడవి పాలు చేసినారు, అంతే. రోడ్ల పాలు అడవుల పాలు చేసినారు అడ్డగోలుగా విభజించి. ఎందుకంటే పెద్దారవాడలో ఇంతకుముందు రాయలసీమ గ్రామీణ బ్యాంక్ అనేది ఉండేది. అప్పుడు రాయలసీమ గ్రామీణ బ్యాంకు అక్కడ సరైన అదే సౌలభ్యం ఉంటే అక్కడ ఎందుకు ఉండదు అది గ్రామీణ బ్యాంకు? ఆ విధంగా సౌలభ్యత లేదని ఆఫీసర్లు పోయేదానికి భయపడి ఇక్కడ చేరినారు. మరి అట్లే అదే కాకుండా అక్కడ ఒక సొసైటీ ఏర్పాటు చేసినారు. అక్కడ సొసైటీ ఏర్పాటు చేస్తే ఆ సొసైటీలోన అక్కడ ఉండేవాళ్ళు మొత్తము బాకీలు తీసుకొని తర్వాత ఆఫీసర్లు పోయి వసూలు చేసే చేతగాక ఆ సొసైటీ కూడా మూతపడే పరిస్థితి ఏంది. ఎందుకు ఆ విధంగా అంటే అక్కడ ఒక సౌలభ్యత లేదు, అధికారులు లేరు, రాజధాని వ్యవస్థ పరిపాలన వ్యవస్థ సరిగా లేదు అక్కడ పెద్దవడంలో. అందుకే మళ్ళీ ఆదరణ కోరుకుంటున్నారు. మేము కూడా 16 గ్రామాల ప్రజలు కూడా ఆదరణ ఎందుకు కోరుకుంటున్నామంటే అన్ని విధాల సౌలభ్యం ఇక్కడ ఉంది. మాకు ఏమిటికైనా రాని నువ్వు ఇక్కడ సౌలభ్యత ఉంది. తిరిగి మమ్మల్ని పెద్దరవణంలో చేర్చాలంటే ఎట్లయితే చేరమని మేము 16 గ్రామాలు దాదాపు 28వ తారీఖు నుంచి అనేక రూపాల్లో వివిధ రూపాల్లో ధర్నాలు అయితేనేమి, రాస్తారోకలు అయితేనేమి, మెమోరాండాలు అయితేనేమి, అట్లే రాజకీయ నాయకులు ఇంట్లోకి పోయి మెమోరాండాలు ఇవ్వడం అయితేనేమి, దీక్ష అయితేనేమి, ఈ విధంగా 28వ తారీఖు నుంచి ఈ పొద్దుల వరకు ఈ విధంగా చేస్తూనే ఉన్నాము. అయినా ఇంతవరకు కూడా ఒక రాజకీయ నాయకుడు కానీ, పాలక వర్గాలు కానీ, ప్రతిపక్షాలు కానీ ఆదులు లేవు, సౌలభ్యం లేదు. అధికారులు ఎవరైనా గ్రామీణ బ్యాంకుకి ఆఫీసర్లు పోవాలంటే వర్షం వస్తే వంక మారుతుంది, కుతుకులు మట్టి వంక మారితే దాన్ని దాటే చేతగాక. అందుకే ఖచ్చితంగా మా 16 గ్రామాలని ఆదోని మండలంలోనే ఉంచేంత వరకు ఈ పోరాటం ఆగదని, లేని పరిస్థితుల్లో ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఆ విధంగా ఇప్పటికన్నా కానీ మీరు తెలుసుకొని మా 16 గ్రామాలని ఆదోని మండలంలోనే కొనసాగించేటట్లు చూడాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అధికారులకైతేనేమి, పాలక వర్గాలకైతేనేమి, ఇప్పటి వరకు కూడా ఒక్కరైనా ఇక్కడ మా శిబిరాన్ని సందర్శించలేదు. ఏమి ఇంత దుర్మార్గము? అయితే పెద్దారు మనం ఇక్కడ ఉండే ఎమ్మెల్యే
పెద్దవాడు పెట్టుబడిదారు పిలిస్తే పోయి నువ్వు మీటింగ్ పెడతావా? నీకు మండలం ఇస్తానంటావా? మా 16 గ్రామాలు నీకు కనబడలేదా? 16 గ్రామాలు దాదాపు నెల నుంచి పోరు చేస్తుంటే నీకు అసలు కనబడదా? నువ్వు పోయి అమెరికాకు పోతావా? నువ్వు మా సమస్యను తీర్చుకోకుండా ఎంత దుర్మార్గమైనది! నిన్ను భుజాల మీద పెట్టుకొని మోసి నేను కమ్యూనిస్ట్ పార్టీ లీడరు, నేను ఒక ఏజెంట్ను కూర్చోబెడుతున్నాను. రాత్రి వైఎస్ఆర్ ఏజెంట్ను కొట్టుకుపోతే నేను అడ్డం పడి రాత్రి ఆ పిల్లలకి అండదండలుండి నేను కూడా మా పార్టీ తరఫున నేను వేరే పార్టీ మా సిపిఎం పార్టీ సపోర్ట్ చేస్తే నేను అక్కడ ఏజెంట్ కూర్చొని నీకు పడే ఓట్లని ఖచ్చితంగా పడాలి, ఎక్కడే సేవలు అక్కడే నిన్ను తిరుగుబాటు చేసి నిన్ను భుజాల మీద పెట్టుకొని మేము కమ్యూనిస్టులు కూడా నీకు ఓట్లేసి సహకారం చేస్తే ఈరోజు నీకు కనబడకుండా పోతుంది. మేము 16 గ్రామాలు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్తాము. ఈ 16 గ్రామాల ప్రజలు రేపు స్థానిక సంస్థ ఎన్నికలు జరిగితే కూడా ఎన్నికలు బహిష్కరిస్తాము. అట్లా జనరల్ ఎలక్షన్ వస్తే కూడా ఖచ్చితంగా బహిష్కరిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నా పేరు కె ప్రసాద్, చిన్న హరివాణం రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి. గ్రామాలు విభజించి ఒక పెద్ద మండలాన్ని చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాభిప్రాయం తీసుకున్నారా? ఏ పల్లె ప్రజాభిప్రాయం తీసుకున్నారు? ఎవరి ప్రజాభిప్రాయం తీసుకున్నారు? ఏ సర్పంచ్ ప్రజాభిప్రాయం తీసుకున్నారు? ఏ ఎంపీటీసీ ప్రజాభిప్రాయం తీసుకున్నారు? ఎవరి ప్రజాభిప్రాయం తీసుకొని ఈ మండలాన్ని ఏర్పాటు చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది 16 గ్రామాలు వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకొని, వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ తీసుకొని మీరు ఈ మండలాన్ని ప్రకటించాలి. కానీ ఈరోజు పెద్ద అరివాడ మండలం తీసుకుపోయి అక్కడ వేశారంటే అది ఒకప్పుడు 1994లో వంక వచ్చే 2 వంకలు, దానికి 2 వంకలు, గజ్జి వంక ఇంకోటి చిన్న వంకని, ఆ 2 వంకలు వచ్చి అర్ధం ఊరు కొన్ని ఆఫీసులు కూడా కొట్టుకుపోయినాయి. దీన్ని కొట్టుకుపోయినాయి. ఇది పెద్దారిగడం చేసే పద్ధతి మంచి పద్ధతి కాదు. ఇది దాంట్లో అది ఎక్కడ ఉంది? కర్ణాటక బార్డర్లో ఉంది. కర్ణాటక బార్డర్లో అంటే కర్ణాటక బార్డర్లో పోవాలంటే మేము ఇటుకాలపై నుంచి పోవాలా. అది మా ఊరు వరకు అంటే సంతేకూడూరు వరకు పెట్రోల్ బంక్ ఉంది. అక్కడి నుంచి కర్ణాటక బార్డర్. తర్వాత ఇప్పుడు మరి ఎప్పటి పోవాలంటే వలుగుందు మండలం దాటి మరి పెద్దగూడెం పోవాలి. ఇది ఆ పద్ధతి. ప్రజా నాయకులు కానీ అధికారులు కానీ దీన్ని బాగా ఆలోచించాలి. ఆలోచించి మంచి అభిప్రాయము, ప్రతి ఒక్క పీపుల్ని అధికారం తీసుకోవాలి. వాళ్ళ యొక్క ప్రజాసేకరణ తీసుకోవాలి. అప్పుడే సరి అయిన నిజము జరుగుతుంది. అలాగే ఈరోజు మేము మండలానికి వ్యతిరేకము కాదు. కానీ మీరు చెప్పింది ఏమి? గజ్జల్లి, వందవాగలి, ఎంగవాడు, వసూరు, కొత్తూరు ఈ పల్లెలన్నీ తీసుకొని ఒక మండలం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ అది జరగలే. ఎక్కడ తీసుకున్నారు? ఇక్కడ నాగరాతనహಳ್ಳಿ, నానాపురము, డానాపురము, చాగి, బసాపురము, మధ్యరే, గడకళ్ళు ఇవి తీసుకున్నారు. ఇది మంచి పద్ధతి? ఈ పద్ధతి కాదు. ఇక్కడి నుంచి పోవాలంటే 35 కిలోమీటర్లు అరివాడం పోవాలి. అక్కడి నుంచి పోవాలంటే 35 కిలోమీటర్లు పోవాలి. ఇది ఏం పద్ధతి? ఇది పద్ధతి కాని పద్ధతి. ఇది దీన్నంతా మీరంతా ప్రజా నాయకులు, అధికారులు దీన్నంతా ప్రజా అభిప్రాయం తీసుకొని మంచి వివరణ తీసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ మండలాలు చేయండి. మండలాలు 2 చేయండి. ఒకటి తూర్పు, ఒకటి దక్షిణము, పడమర. ఈ 2 మండలాలు 1, 2, 1, 2 ఈ 2 మండలాలు ఈ ఆదోళనలో ఉండేటట్లు ఏర్పాటు చేయండి. ఇది చేస్తేనే మా అందరికీ ప్రతి ఒక్కదానికి ఆధునిక రావాలా. బట్టలు కొనాలంటే ఆధునిక రావాలా, కాయగూరు కొనాలంటే ఆధునిక రావాలా, కిరాణా సంత చేయాలంటే ఆధునిక రావాలా, బంగారం కొనాలంటే ఆధునిక రావాలా. ఇది పద్ధతి కాదు 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 కాదు. ఇది మంచి పద్ధతి కాదు. అరివాడ మండలం చేసేది. దీన్నంతా మేమంతా వ్యతిరేకిస్తున్నాము. మా వాళ్ళంతా ఇప్పుడు సాధన కమిటీ సభ్యులంతా ఇప్పుడు ఈ రోజుకి 5 రోజులైంది దీక్ష కూర్చొని దీనికంతా ఒక చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని దీన్ని ఒక మండలంగానే ప్రకటించాలని ఆశిస్తున్నాను. దాంట్లో 2 మండలాల ఆదోనే నంబర్ 1, నంబర్ 2 ఈ 2 చేస్తే
బాగుంటుందని అక్కడ పల్లెలు కానీ ఇక్కడ పల్లెలు కానీ ఆదోనికే వచ్చిపోతుంటారు. ఆదోనిలో ప్రతి ఒక్క సమస్య ఆదోనిలోనే పరిష్కరించుకుంటారు. కోర్టుకు రావాలంటే ఆదోనికే, పోలీస్ స్టేషన్కి రావాలంటే ఆదోనే, రెవెన్యూ డివిజన్కి రావాలంటే ఆదోనే, అన్ని శాఖలకి రావాలంటే ఆదోని రావాలి. దీన్నంతా గమనించి ఈ అధికారులు, ప్రజాప్రతినిధులు దీనంతా ప్రజాసేకరణ తీసుకొని, ప్రజాప్రాంతం తీసుకొని ఈ ఆదోని మండలం చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్. నా పేరు పంపాపతి, ఎక్స్-ఎంపీపీ ఆదోని మండలం. నా దానమ్మ ఎంపీపీ ఆదోని మండలం.